ఒక్క హిట్ కోసం 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న మ్యాచో స్టార్ గోపీచంద్ సిటీమార్ తర్వాత సాలిడ్ కంబ్యాక్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. వరుస ఫ్లాపుల తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని స్టోరీలపై ఫోకస్ పెట్టిన గోపీచంద్ ఇప్పుడు 2 ప్రాజెక్టులను ఒకేసారి పట్టాలెక్కించాడు. అందులో ముఖ్యంగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న గోపీచంద్ 33 సినిమాపై భారీ అంచనాలున్నాయి. గాజీతో తన సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తుండగా గోపీచంద్ ను పూర్తిగా కొత్త అవతారంలో చూపించబోతున్నాడట. బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో హైప్ పెరిగిన ఈ సినిమా తాజాగా క్లైమాక్స్ దశకు చేరుకుందని మేకర్స్ వెల్లడించారు. నెవర్ బిఫోర్ క్లైమాక్స్ ను హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లతో స్టంట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షణలో నైట్ షూట్స్ లో తెరకెక్కిస్తున్నారట. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఇదిలా ఉండగా సందీప్ రెడ్డి వంగాతో గోపీచంద్ దిగిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కు యాంటగనిస్ట్ గా గోపీచంద్ ను తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మలయాళ ఇండస్ట్రీలో మోహన్ లాల్ వరుస సినిమాలతో దూసుకుపోతుండగా మమ్ముట్టి మాత్రం బ్రహ్మయుగం తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత అడూర్ గోపాలకృష్ణన్తో పాదయాత్ర అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టును స్టార్ట్ చేసి మళ్లీ స్పీడ్ పెంచాడు. థియేటర్లలో సంక్రాంతి సందడి తగ్గడంతో ఓటీటీ ప్లాట్ఫామ్లలో కొత్త సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. అదే సమయంలో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, ధనుష్ సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేస్తూ ఏప్రిల్లో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి టాలీవుడ్ నుంచి కోలీవుడ్, మలయాళం వరకు ఫిల్మీ అప్డేట్స్ అన్నీ కలిసొచ్చి మూవీ లవర్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ అందిస్తున్నాయి.